చాలా విశేషమైనటువంటి కార్యక్రమం మనం చేసుకుంటూ ఉన్నాం. ఈ ప్రతిష్టలో పంచముఖ ఆంజనేయ స్వామి వారు, లక్ష్మీనారాయణుడు, శివుడు, దక్షిణామూర్తి, ఆదిత్యాది నవగ్రహాలు. నేను మొదట్లో అదే చెప్పాను, ఎక్కడ చేసినా కానీ కేవలం ఒక ఆంజనేయ స్వామి ప్రతిష్ట చేస్తాం, లేకపోతే నవగ్రహాల ప్రతిష్ఠ చేస్తాం, లేకపోతే లక్ష్మీనారాయణ చేస్తాం, లేకపోతే శివుణ్ణి చేసుకుంటాం, దక్షిణామూర్తిని చేసుకుంటాం. కానీ ఇక్కడ చేసేటువంటి ఇంత గొప్ప కార్యక్రమం నిజంగా నభూతో నా భవిష్యత్, అంటే మళ్ళీ రాదు, మళ్ళీ చేయలేం కూడా. ఈ కార్యక్రమం ఎవ్వరూ చేయలేం, ఎవరు కూడా ఇది కాలేదన్నమాట. కొన్ని వేల సంవత్సరాల తర్వాత కొన్ని అద్భుతాలలాగా జరుగుతూ ఉంటుంది. అలాంటిది మన గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం చాలా విశేషం. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు, మళ్ళీ లక్ష్మీనారాయణులు, శివుడు, దక్షిణామూర్తి, మళ్ళీ ఆదిత్యాది నవగ్రహాలు, ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనటువంటి వాళ్ళు అన్నమాట. మనకి నిత్య జీవితంలో ఏది కావాలన్నా కానీ, వివాహం అవ్వాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, అమెరికాకు వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా, భూ సంబంధమైన దోషాలు తొలగిపోవాలన్నా, వ్యాపారాలు బాగుపడాలన్నా, రియల్ ఎస్టేట్లో బాగా రావాలన్నా, ఏ పని చేసినా ఏ పని ఖచ్చితంగా కూడా వీళ్ళందరి అనుగ్రహం ఉండాల్సిందే. ఖచ్చితంగా ప్రతిష్ట అనేటువంటిది మనం చేసుకుంటూ ఉన్నాం. నిజంగా పూర్వజన్మ సుకృతమే ఈ కార్యక్రమం చేసుకోవడం. ఖచ్చితంగా మనందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం రావాలని చెప్పి ఈ ఆంజనేయ స్వామి, ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు విశేషమైనటువంటి హోమ కార్యక్రమం చేసుకున్నాం. భగవంతుడికి ఇష్టమైనటువంటి ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఉత్కృష్టమైనటువంటి ఒక మన్యు సూక్తం అనేటువంటిది చేసుకుంటూ ఉన్నాం. అంటే పవలింపు సేవ. భగవంతుణ్ణి ఏ రూపాల్లో చూడాలి, ఎలాగ చూడాలి, ఎప్పుడు చూడాలి అంటే కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. రథంలో ఉన్నటువంటి స్వామి, లేకపోతే డోలాయమానం భజగోవిందం అంటే ఇలా ఊగుతూ ఉన్నటువంటి స్వామి, అంటే పవళింపు సేవలో ఉన్నటువంటి స్వామిని చూస్తే పునర్జన్మ నవిద్యతే అంట. పూర్వజన్మ ఉండదంట, మళ్ళీ తర్వాత జన్మ మనకి. అంటే ఈ జన్మరాహిత్యం అనేటువంటి జన్మరాశి చక్రంలో ఇరుక్కోకుండా భగవంతుడి పాదాల యందు ఎలాగైతే మనం ఇదైపోతామో, పునరావృత్తి రహిత విష్ణులోక సాహిత్యం మనం పొందేస్తాం అన్నమాట. ఒక జన్మ వచ్చిందనుకోండి, మనం చెప్పుకున్న విధంగా